వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. మహాశివరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శైవ క్షేత్రాలలో చాలా గొప్ప పండగ. శివరాత్రికి భక్తులు జాగారాలు చేయడం, శివుణ్ణి పూజించుకోవడం, తిరణాళ్ళు నిర్వహించడం, ప్రభలు కట్టడం ఇవన్నీ మనకు మొదటి నుంచి తెలుసు. అయితే నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి గుండ్ల బ్రహ్మేశ్వరం శివాలయము, ఈ ఆలయము ఇటీవల కాలంలో పులుల గణన సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అనుమతిని రద్దు చేసింది. అనుమతులు లేని కారణంగా గుండ్ల బ్రహ్మేశ్వరానికి పోయేందుకు వీలు లేకపోవడంతో భక్తులు చాలామంది మనసులో బాధపడుతూ తమకు ఖచ్చితంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన గుండ్ల బ్రహ్మేశ్వర స్వామిని దర్శించుకునే అనుమతి కల్పించాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కొంతమంది ముఖ్య నాయకులు తీసుకుపోవడంతో ఆయన మహాశివరాత్రి ప్రాధాన్యతను గుర్తించి వెంటనే చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావుకు ఆదేశాలు జారీ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ 14, 15వ తేదీలు 2 రోజులు గుండ్ల బ్రహ్మేశ్వరం దేవస్థానానికి పోవడానికి భక్తులకు అనుమతిని ఇవ్వాలని చెప్పేసి ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 14వ తేదీ, 15వ తేదీ గుండ్ల బ్రహ్మేశ్వరంకు వెళ్లేందుకు అనుమతిని ప్రభుత్వం మంజూరు చేసింది. అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది టైగర్ రిజర్వ్ ఫారెస్టు కోర్ ఏరియా. ప్రస్తుతము పులుల గణన జరుగుతోంది. పులుల గణన జరుగుతున్నందువల్ల మాత్రమే ఈ అనుమతులు నిరాకరించారు. సాధారణంగా ఈ ప్రాంతానికి భక్తులు పోవడం రావడం జరుగుతూ ఉంది. ఈ పులుల గణన జరుగుతున్న సందర్భంగా దీన్ని నిరాకరించారు. ఉప ముఖ్యమంత్రి అనుమతి ఇవ్వడంతో భక్తులందరూ అక్కడికి సంతోషంగా వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇది వెలుగోడు మండలంలో ఈ దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి అనుమతి ఇవ్వడం మీద పవన్ కళ్యాణ్కు భక్తులంతా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.